హాయ్ ఆల్. 4వ టీ20లో సౌత్ ఆఫ్రికాపై ఘన విజయం సాధించిన టీమిండియా 3-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా 283 పరుగులు చేయగా సౌత్ ఆఫ్రికా 148 పరుగులకే ఆలౌట్ అయింది. 4వ టీ20లో సంజూ శాంసన్, తిలక్ వర్మ సెంచరీలతో దంచికొట్టారు. ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా 283 పరుగుల భారీ స్కోరు సాధించింది. తర్వాత బ్యాటింగ్కు వచ్చిన సౌత్ ఆఫ్రికా 148 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 135 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాపై టీమిండియా ఘన విజయం సాధించి 3-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి 283 పరుగులు చేసింది. తిలక్ వర్మ, సంజూ శాంసన్ సెంచరీలతో సౌత్ ఆఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించారు. 4లు, 6లతో బెంబేలెత్తించారు. ఈ మ్యాచ్లో తిలక్ వర్మ 41 పందుల్లోనే సెంచరీ సాధించగా సంజూ శాంసన్ 51 బాల్స్లో సెంచరీ చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో తిలక్ వర్మ 47 బాల్స్లో 9 4లు, 10 సిక్సర్లతో 120 పరుగులు చేయగా సంజూ శాంసన్ 56 బాల్లో 6 4లు, 9 సిక్సర్లతో 109 పరుగులు చేశారు. ఈ మ్యాచ్లో వీరిద్దరూ కలిసి 23 సిక్స్లు కొట్టారు. టీ20 క్రికెట్లో ఓ మ్యాచ్లో టీమిండియా కొట్టిన అత్యధిక సిక్సర్లు ఇవే కావడం గమనార్హం. 284 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికాకు ఆరంభంలోనే హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా గట్టి షాక్ ఇచ్చారు. వీరిద్దరి దెబ్బకు సౌత్ ఆఫ్రికా 10 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. తర్వాత స్టబ్స్, డేవిడ్ మిల్లర్ సహకారంతో సౌత్ ఆఫ్రికాను గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. జట్టు స్కోర్ 96 పరుగుల వద్ద స్టబ్స్, మిల్లర్ ఇద్దరు అవుట్ కావడంతో సౌత్ ఆఫ్రికా ఓటమి ఖాయమైంది. జాన్సన్ చివరిలో బ్యాట్ ఝుళిపించడంతో సౌత్ ఆఫ్రికా ఈ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. 18.2 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌట్ అయి దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. టీమిండియా బౌలర్లలో హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీసుకోగా వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్కు 2 వికెట్లు దక్కాయి. పాండ్యా, రమణ్దీప్ సింగ్, రవి బిష్నోయిలకు తల వికెట్ దక్కింది. జోహెన్స్బర్గ్లో జరిగిన 4 మ్యాచ్ల సిరీస్లో చివరి మరియు నిర్ణయాత్మకమైన మ్యాచ్లో సఫారీలను ఓడించి మెన్ ఇన్ బ్లూ భారీ రికార్డులను సృష్టించింది. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం. ఈ మ్యాచ్లో అనేక రికార్డులు నమోదయ్యాయి. ఒకే టీ20 ఇంటర్నేషనల్లో ఇద్దరు భారత్ బ్యాట్స్మెన్ సెంచరీలు చేయడం ప్రత్యేకమైన రికార్డ్. తిలక్ వర్మతో కలిసి సంజూ శాంసన్ మరోసారి దక్షిణాఫ్రికా బౌలర్లను చిత్తు చేశాడు. 3వ నెంబర్లో తిలక్ వర్మ పూర్తి ఆత్మవిశ్వాసంతో, ఉత్సాహంతో కనిపించాడు. వరుసగా 2 టీ20 మ్యాచ్ల్లో సెంచరీ చేయడం ద్వారా సంజూ శాంసన్ రికార్డును సమం చేశాడు. సంజూ శాంసన్, తిలక్ వర్మల అజేయ సెంచరీతో భారత్ 1 వికెట్ నష్టానికి 283 పరుగుల భారీ స్కోరు సాధించింది. విదేశీ గడ్డపై, అది కూడా దక్షిణాఫ్రికా గడ్డపై టీ20 ఇంటర్నేషనల్లో భారత్ చేసిన అత్యధిక స్కోర్ ఇదే. సంజూ శాంసన్ గత 5 ఇన్నింగ్స్లో 3 టీ20 ఇంటర్నేషనల్ సెంచరీలు సాధించాడు. ఈ విధంగా ఒక క్యాలెండర్ ఇయర్లో 3 సెంచరీలు సాధించిన మొదటి బ్యాట్స్మెన్గా రికార్డులకెక్కాడు. సంజూ శాంసన్, తిలక్ వర్మలు 2 అజేయ సెంచరీలతో 210 పరుగుల భారీ రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ కేవలం 93 బంతుల్లోనే 210 పరుగులు చేయడం ద్వారా భారత్ తరపున ఈ ఫార్మాట్లో ఏ వికెట్కైనా అతి పెద్ద భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్పై భారత బ్యాట్స్మెన్ 23 సిక్సర్లు కొట్టి ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్ల రికార్డును సమానం చేశారు.